వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ చికెన్ పకోడా. ఈ చికెన్ పకోడా తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దాం. ముందుగా చికెన్ పకోడా తయారు చేయడం కోసం ఒక వెడల్పైన గిన్నెను తీసుకొని అందులో నేనైతే 1 కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నానండి. ఈ చికెన్ పీసెస్ అనేవి చికెన్ పకోడా చేయడం కోసం కొంచెం చిన్నవిగా ఉండాలి. అలాగే ఇందులోన 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. ఈ సాల్ట్ అనేది మన రుచికి తగినట్లుగా మనం వేసుకోవచ్చండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు పట్టింది. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా. వీటన్నింటినీ వేసి ఈ ముక్కలకు పట్టే విధంగా చక్కగా మర్దన చేసినట్లుగా ఈ ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మనం కలిపామనంటే ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు చక్కగా అంటుకుంటుంది. ఇందులో ఒక ఎగ్ అనేది పగలకొట్టి మనం వైట్ అండ్ ఎల్లో రెండింటినీ కూడా వేసుకొని మనం ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ఎగ్ వేయడం వల్ల మనకున్న యూజ్ ఏంటంటేనండి, ఫ్రై చేసినప్పుడు ఇవి ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఆయిల్ ఏది పాడు కాకుండా చక్కగా వస్తాయండి. ఇందులోనే 4 రెమ్మల కరివేపాకు, ఒక 6-7 పచ్చిమిర్చి ముక్కలను సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటేనండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లోకి వస్తాయి. చికెన్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాజ్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను 45 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే కొన్ని కాజు ఫ్రై చేసుకుంటున్నానండి. కేవలం ఈ కాజుని గార్నిషింగ్ కోసమే వేసుకుంటున్నాను. కాజు అనేది ఈ చికెన్ పకోడాలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ కాజు అనేది ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ చికెన్ పకోడా వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. కానీ కాలేటప్పుడు మాత్రం కొంచెం మోడరేట్ ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ చికెన్ పకోడాని కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇలా 1 బై 1 అన్ని పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసిన వెంటనే కలపొద్దండి, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ అండ్ మైదా ఫ్లోర్ వేసున్నాం కాబట్టి అంటుకుంటాయి. అలా కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత కనుక మనం కదుపుతున్నామంటే ముక్కలు అనేవి వేటికి ఫ్రీగా ఉంటాయండి, ఒకదానితో ఒకటి కలుసుకోవు. ఇలా మనం మోడరేట్ ఫ్లేమ్లోన 4-5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి చాలా చక్కగా ఉడికి చాలా డెలీషియస్గా ఉండేటువంటి చికెన్ 65 అయితే రెడీ అవుతుందండి. ఇలా ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా సర్వింగ్ బౌల్లో కనుక తీసుకున్నామంటే వేడి చికెన్ పకోడా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, కలర్ కానివ్వండి, పీసెస్ కూడా చక్కగా కుక్ అయ్యాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ప్లీజ్ కమెంట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.